తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సై మేడారం జాతర అని మురుసుకుంటా సమ్మక్క జాతరకు పోతురు జనాలు. జాతరకు వచ్చిన వాళ్ళకి అన్ని సౌలతులు అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారు ఆఫీసర్లు. ఇక చిన్న చిన్న దుకాణాలు అయితే ఈ జాతర అయిపోయేదాకా పండుగే పండుగలు. అయితే సమ్మక్క జాతరలో ఏ దుకాణం పెట్టినా ముందుగా పర్మిషన్ తీసుకున్నాకనే పెట్టాలన్నట. లేకపోతే ఇగో ఇట్లా వీకేస్తారట. పాపం వీళ్ళెవరో కానీ జాతరలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్నారట. వాళ్ళు అట్లా పెట్టుకున్నారో లేదో ఆఫీసర్లు వచ్చి కూల్ చేసిపోయారట. అగో ఏంది సారు సమ్మక్క తల్లి దయతోని 10 రోజులు 4 రాళ్ళు ఎన్కేసుకుందామని చిన్నపాటి దుకాణం పెట్టుకుంటే కూడా కూలగొడతారా అని క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద గరమవుతారట ఆఫీసర్లు. సమ్మక్క గద్దెల కాడ దుకాణాలు పెట్టొద్దని ఏమైనా రూల్ ఉందా అని క్వశ్చన్ చేసే వరకలా గుట్కిల్ మింగిన ఆఫీసర్లు ఎవరినాడి దుకాణాలు పెట్టిరు, దీనికి పర్మిషన్ ఉందా అని కానూలు తీసి మాట్లాడుతున్నారట. దేవుని కాడ 4 రోజుల మందం ఏదో చిన్న దుకాణం పెట్టుకుంటే దానికి పర్మిషన్ గిర్మిషన్ అంటే ఎట్లా సారు అని అడిగినాగా నినకుంటా ఆ దుకాణాన్ని 7 కాడికి పీక్ పడేసిరట. ఇక ఇట్లయితే కాదని ఆ దుకాణంలో నిరసన కూర్చున్నారట. మా దుకాణం ఎట్లున్నాయో అట్లా ఉంటేనే ఊకుటాము, లేకపోతే లొల్లి పెద్దగా వేస్తామని హెచ్చరిక చేస్తున్నారట. ఒర్లి మీరు జావరి వంటకతి నేమ్ బంతా అన్నట్టు ఏ ఆఫీసర్ కూడా వాళ్ళ కోసం పట్టించుకుంటారట. ఏదో ఒకటి తెలుసుకుందామని ధైర్యం చేసి అడిషనల్ కలెక్టరేట్ కార్ అడ్డం పడరట. ఇక వాళ్ళ మటుకు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు. సరే అప్పుడు ముందుగా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏదో దుకాణాలు పెట్టుకున్నారు, వాటిని మీరు ఊలగొట్టిరు, అయిపోయింది. మరి ఇప్పుడు ఆ పర్మిషన్ ఏదో కొత్తగా నీ రాదురి సార్. పాపం చిన్న చిన్న దుకాణాలు కదా, వాళ్ళని సతాయిస్తే ఏమొస్తుందని దుకాణాలకు సపోర్ట్ గా నిలుస్తారు జనాలు. చూడాలి మరి చిన్న దుకాణాల పెద్ద పంచాయతీ ఏడు దాకా పోతుందో ఆఖరికి ఎవరిని బదనాం చేస్తుందో.